ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్లో మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్నాడు రవితేజ. 1990లలో చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి 1999లో నీ కోసం సినిమాతో హీరోగా ఎదిగాడు రవితేజ. ఆయన సోదరుడు భరత్ రాజు కూడా నటుడిగా కొంత పేరు తెచ్చుకున్నాడు. కానీ 2017లో కారు ప్రమాదంలో మరణించారు. రవితేజ ఇంకొక తమ్ముడు రఘు కూడా కొన్ని సినిమాలు చేశాడు. కానీ అన్న స్థాయిలో తమ్ముళ్ళు ఇద్దరు పేరు తెచ్చుకోలేకపోయారు. ఇక ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్త తరం వారసులు సినిమా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఇందులో రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు, అతని సోదరి కుమారుడు మాధవ్ భూపతిరాజు ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే రవితేజ కుమారుడు మహాధన్ 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మహాధన్ ఇంకా హీరోగా డెబ్యూ చేయలేదు. 2024 నుంచి అతను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా మహాధన్ పనిచేస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. రవితేజ కూడా కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. కాబట్టి మహాధన్ తండ్రి బాటలోనే నడుస్తున్నాడని చెప్పొచ్చు. భవిష్యత్తులో అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడా లేక డైరెక్షన్ వైపు వెళ్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ సోదరుడు రాఘవ్ కుమారుడు మాధవ్ భూపతి ఇప్పటికే హీరోగా టాలీవుడ్లో అడుగుపెట్టాడు. 2022లో ఏ పిల్ల అనే సినిమాతో మాధవ్ ఎంట్రీ ఇచ్చినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. 2023లో పెళ్లి సందడి ఫేమ్ గౌరీ రోనంకి దర్శకత్వంలో మరో సినిమా పూజా కార్యక్రమం జరిగింది. మిస్టర్ ఈడియట్ అంటూ పెద్దనాన్న సినిమా పేరు పెట్టుకుని వస్తున్నాడు మాధవ్. తాజాగా మారెమ్మ అనే సినిమాతో వస్తున్నాడు ఈ కుర్రాడు. రవితేజ ఫ్యామిలీ బ్యానర్ రామతులసి సినిమాలోనే మారెమ్మ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ కారణంగా భూపతిరాజు ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీలో బలమైన పునాదులు పడ్డాయి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అవుతున్నారు. రవితేజ ఫ్యామిలీ నుంచి వారసులు వస్తున్నప్పటికీ వాళ్ళు తమ సొంత గుర్తింపు సాధించాల్సి ఉంది. మహాధన్ డైరెక్షన్, నటన రెండు వైపులా అవకాశాల కోసం చూస్తున్నాడు. మాధవ్ ఇప్పటికే హీరోగా ట్రై చేస్తున్నాడు. రవితేజ కుమార్తె మోక్షద కూడా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రొడక్షన్ సైడ్లో ట్రైనింగ్ తీసుకుంటోంది. టాలీవుడ్లో ఫ్యామిలీ వారసత్వం ఒక ట్రెండ్గా మారింది. కానీ రవితేజ ఫ్యామిలీ సభ్యులు తమ స్కిల్స్తో ముందుకు వెళ్తున్నారు. రవితేజ సొంతంగా సాధించిన సక్సెస్ను వారసులు కొనసాగిస్తారా లేక కొత్త బాటలు వేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కొత్త తరం టాలీవుడ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.